చూస్ కంట్రీ డిలైట్, లివ్ బెటర్. ఇప్పుడే కంట్రీ డిలైట్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. నేటి సమాజంలో మానవత్వపు విలువలు పూర్తిగా మంటగలిసిపోతున్నాయి. ఆడవాళ్లపై నిత్యం ఎక్కడో అక్కడ అఘాయిత్యాలు జరుగుతూనే ఉన్నాయి. ప్రేమ పేరుతో మోసం చేస్తూ దారుణంగా చంపిస్తున్న ఘటనలు వెలుగు చూస్తున్నాయి. ఆ మధ్య ఢిల్లీలో శ్రద్ధాదాస్ని ప్రేమ పేరుతో వంచి ముక్కలుగా నరికిన ఘటన సంచలనంగా మారింది. ఆ తర్వాత అలాంటి ఘటనలు ఎన్నో జరిగాయి. డేటింగ్ పేరుతో ఒక్కటై అనుమానంతో తల్లి కొడుకును దారుణంగా హతమార్చిన ఘటన తీవ్ర కలకలం రేపింది. ఈ ఘటన ఎక్కడ జరిగిందో చూద్దాం. ఢిల్లీలోని మజ్నూకా టిల్లా ప్రాంతంలో దారుణ ఘటన వెలుగు చూసింది. ఉత్తరాఖండ్కు చెందిన నిఖిల్ అనే నిందితుడు తన ప్రేమికురాలు సోనాల్, ఆమె 6 నెలల బిడ్డను హత్య చేశాడు. ఈ హత్య సర్జికల్ బ్లేడ్తో చేశాడు. హత్య అనంతరం అక్కడి నుంచి నిఖిల్ పారిపోయాడు. ఆ తర్వాత తాను కూడా ఆత్మహత్యకు ప్రయత్నించాడని తెలిసింది. చివరకు హల్ద్వానీలోని అతని నివాసంలో పోలీసులు అతన్ని అరెస్టు చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం మనం చూస్తే 2023లో హల్ద్వానీలో జరిగిన ఒక కార్యక్రమంలో నిఖిల్, సోనాల్ కలుసుకున్నారు. కొంతకాలం స్నేహంగా ఉన్న వీరి మధ్య ప్రేమ అయితే చిగురించింది. ఆ తర్వాత ఇద్దరు పెద్దలకు చెప్పకుండా డేటింగ్ చేస్తున్నారు. గత ఏడాది ఆమె గర్భవతి అయింది. ఆర్థికంగా ఇంకా సెటిల్ కాలేదు. అప్పుడే పిల్లలొద్దు అని అనుకున్న నిఖిల్ అబార్షన్ చేయించుకోమన్నాడు. కానీ అబార్షన్ ఫెయిల్ కావడంతో 2024లో బిడ్డకు జన్మనిచ్చింది. బిడ్డ వద్దనుకుని ఓ బ్రోకర్ ద్వారా అల్మోరాలోని ఒక గుర్తు తెలియని వ్యక్తికి 2 లక్షలకు అమ్మేశారు. వచ్చిన డబ్బుతో ఇద్దరు కొన్ని రోజులు బాగా ఎంజాయ్ చేశారు. ఆ తర్వాత ఢిల్లీలోని మజ్నూకా టిల్లాకు మకాం మార్చారు. ఢిల్లీలో ఉన్నప్పుడు సోనాల్కి రష్మి అనే మహిళ పరిచయం అయింది. ఇద్దరి మధ్య మంచి స్నేహం ఏర్పడింది. అయితే సోనాల్కు రష్మి భర్తతో సంబంధం ఉందని నిఖిల్ అనుమానించాడు. సోనాల్పై అనుమానం పెంచుకోవడమే కాదు, ఆమెపై గొడవ పడుతూ వచ్చేవాడు. ఈ క్రమంలోనే సోనాల్ మరోసారి ప్రెగ్నెంట్ కావడంతో అనుమానం మరింత పెరిగింది. ఆమె కడుపులో పుట్టేది తన బిడ్డ కాదని నిఖిల్ మరోసారి అబార్షన్ చేసుకోమని చెప్పాడు. దానికి సోనాల్ ఒప్పుకోలేదు. దీంతో ఇద్దరి మధ్య పెద్ద గొడవే జరిగింది. ఈ క్రమంలోనే సోనాల్ బిడ్డకు జన్మనిచ్చి తన స్నేహితురాలు రష్మి ఇంట్లో ఉంటుంది. అయితే సోనాల్ను తిరిగి రమ్మని నిఖిల్ ఒప్పించడానికి ప్రయత్నించాడు. కానీ సోనాల్ మాత్రం తాను రాను అని చెప్పింది. రష్మి దుర్గేష్ తమ కూతురుని తీసుకెళ్లడానికి స్కూల్కి వెళ్లారు. ఇదే మంచి సమయం అని భావించిన నిఖిల్ తనతో పాటు తెచ్చుకున్న సర్జికల్ బ్లేడ్తో సోనల్తో పాటు గొంతు కోసి దారుణంగా చంపాడు. రష్మి దుర్గేష్ తమ కూతురుతో ఇంటికి రాగా సోనాల్ బిడ్డ మృతదేహాలు రక్తపు మడుగులో పడి ఉండడం చూసి పోలీసులకు సమాచారం అందించారు. ఢిల్లీ రైల్వే స్టేషన్ నుంచి బరేలీకి వెళ్లి హల్దీనీవాకి వెళ్లి అక్కడి నుంచి వేరే రాష్ట్రానికి పారిపోవాలని భావించాడు. కానీ పోలీసులకు దొరికిపోయాడు. తానే హత్య చేసినట్లు నిఖిల్ అంగీకరించాడు. కేసు దర్యాప్తు చేస్తున్నట్లుగా పోలీసులు తెలిపారు.